హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి. ఈరోజు మాట ఏంటంటే, మనం కష్టాలు సుఖాలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకి ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, దానంతటికి రెట్టింపు సుఖాలు కూడా రావచ్చు. ఏదైనా సరే మన మనసులో దాచుకోవటం, మనకు అత్యంత ఆప్తులైన ఫ్యామిలీ కానీ లేకపోతే అత్యంత ఆప్తులైన స్నేహితులు కానీ అయితే చెప్పుకోవాలి తప్ప, ఇరుగు పొరుగుతోటి కనిపించిన వాళ్ళందరికీ కూడా నా పరిస్థితి ఇది, ఇవాళ ఇది కొనుక్కున్నాను, ఇలా ఉన్నాను సంతోషంగాను, నాకు ఏ లోటు లేదు అని మట్టుకు చెప్పకూడదండి. ఎందుకు చెప్పకూడదు అంటున్నానంటే, ఒక ఈర్షభావం అనేది వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏంటన్నా ఈర్షభావం కలుగుతుంది అవతల వ్యక్తులకి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, కష్టాలు చుట్టుముట్టేసి చాలా ఇబ్బందులు పడిపోతా ఎదుర్కోలేని సమస్యలతో ఉంటాం అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, నేను చాలా బాధల్లో ఉన్నానండి, తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు ఎలా తగ్గుతాయి ఏంటో తెలియట్లేదు, నేను అసలు భరించలేకపోతున్నాను, మా ఇంట్లో అసలు ఏమీ లేవు, లేకపోతే నాకు ఏమీ లేవు అన్న భావంతో బయట వ్యక్తులతో మాట్లాడేమనుకోండి, దాన్ని ఎగతాళిగా తీసుకుని వాళ్ళకి ఏమీ లేదంటే అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది, ఇంకా వాళ్ళు ఇంకంతే, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అనేసి ఒక రకమైన యావగింపుతో మాట్లాడినట్టు మాట్లాడతారు. సంతోషపడి సంతోషాన్ని వ్యక్తపరిచిన దానికేంటి అంటారు. లేదు, మన బాధను వ్యక్తపరిచిన వాళ్ళు ఇంకో రకమైన భావంతో మాట్లాడతారు. అందుకని ఏదైనా సరే అదికి మించి బయట వాళ్ళతో షేర్ చేసుకునే విషయాలండి అయ్యి. మన కుటుంబం అన్న తర్వాత బోల్డెన్ ఉంటాయి, ఇంట్లో సమస్యలు కూడా ఉంటాయి. ఇంట్లో సమస్యలు అయినా సరే బయట వాళ్ళతో ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు. దానికి ఇంకొక మాట వేసి దాన్ని రెచ్చగొట్టి పెద్దగా చేస్తారు గొడవ. అందుకోసం అనేసి ఏది ఉన్నా సరే మనసులో పెట్టుకోవటం, మనకు మనం కూర్చుని మాట్లాడుకోవటమే తప్ప, మనకు కావాల్సిన వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేసుకుని మన ఇబ్బందులు ఇంకా పెద్దవి చేసుకుని మన సుఖాలని పోగొట్టుకునే విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గర అసలు చెప్పకూడదు. ఏదైనా మనసుని భగవంతుడి దగ్గర చెప్పుకున్నా పర్వాలేదండి. భగవంతుడైతే మన సంతోషాన్ని అన్నిటినీ రెట్టింపు చేస్తాడు, కష్టాలుంటే పోగొడతాడు. అది బాగా నమ్మకం నాకు. నమస్కారం అండి.